నా లైఫ్ లో ఇలాంటి ఒక రోజు కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా స్వామి. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నా లైఫ్ లోనే ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి మాల అయితే వేస్తున్నా. మా గురుస్వామి చెప్పినట్టే ఎర్లీ మార్నింగ్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇంకా నాకు మా హరిస్వామికి అయితే మాల అయితే వేశారు. కార్తీక మాసంలో మొదటి రోజు కాబట్టి చాలా మంచిదని నాతో పాటు చాలా మంది స్వాములు అయితే మాల వేసుకున్నారు. మాల వేసుకొని ఇంటికి వచ్చాక పటం అయితే పెట్టుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నా. నేను ఇదే మొదటిసారి మాల వేయడం కాబట్టి నన్ను కన్యస్వామి అని పిలుస్తారంట. నాతో పాటు మా హరిస్వామి కూడా మొదటిసారి వేస్తున్నాడు. ఇంకా ఆయన కూడా కన్యస్వామి. నేను ఈ రోజు ఉపవాసంలో ఉన్నాను కాబట్టి మా హరిస్వామికి అయితే భిక్ష ఏర్పాట్లు చేశారు. ఇంకా ఆయన భిక్ష కంప్లీట్ చేసుకుని నేరుగా వాళ్ళ ఇంటికి అయితే వెళ్లిపోయాం. హరిస్వామి ఇంట్లో కూడా పటాన్ని పెట్టుకున్నారంటే ఒక్కసారి దర్శించుకుందామని వెళ్ళాను. ఇంకా మన హరిస్వామి పడుకోవడానికి సాప తెచ్చుకోలేదంట. ఇంకా అందుకే షాప్ దగ్గరకు వచ్చి ఒక సాప అయితే తీసేసుకున్నాం. సాయంత్రం స్నానం పూర్తి చేసుకుని పటం దగ్గర పూజ పూర్తి చేసుకుని నేరుగా టెంపుల్ కి అయితే వెళ్లిపోయాం. స్వామి దర్శనం అయితే చేసుకుని పూజ పూర్తి చేసుకుని నేను మా హరిస్వామి అయితే భిక్ష చేయడానికి అయితే వెళ్ళాము. మాల వేసుకున్న తర్వాత నాకు ఇదే మొదటిసారి భిక్షలో కూర్చొని తినడం. కన్యస్వామిని కాబట్టి మా గురుస్వామి దగ్గర కొన్ని తెలుసుకున్నాను. నా వీడియో చూసిన తర్వాత మీకు ఏమన్నా తప్పుగా అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా తెలియకన్నా ఏమన్నా ఉంటే తెలుసుకుంటూ ఉంటాను. అలాగే వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి.